ఇక తిరుపతి ఎస్వి వేదిక యూనివర్సిటీలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఉదయం ఫారెస్ట్ పెట్రోలింగ్ వాహనానికి చిరుతపులి ఎదురుపడింది. దీంతో సిబ్బంది సైరన్ మోగించి చిరుతను అడవులకు తరిమేశారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. మా కరెస్పాండెంట్ వెంకటరత్నం పూర్తి సమాచారం అందిస్తారు. వెంకటరత్నం, సంచారంతో ఎస్వి యూనివర్సిటీలో తిరగాలంటే భయాందోళనకు గురవుతున్నారు విద్యార్థులు. వారం రోజులు యూనివర్సిటీలో ప్రతిరోజు సంచరిస్తున్న చిరుత జాడను కనుక్కోవడానికి ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. వారంకు ముందు కుక్కను చంపి తిని చెట్టుపై కళేబరాలను వదిలేసి వెళ్ళిపోయిన చిరుత నిన్న విద్యార్థులు చూస్తుండగానే కుక్కను తీసుకెళ్లి మొబైల్లో చిత్రీకరించారు విద్యార్థులు. ఈ రోజు అయితే బీట్ పోలీసులు హారన్ కొడుతుంటే కూడా అక్కడ నుంచి కదలలేకపోయింది చిరుత. గత నెలలో కూడా ఉద్యోగస్తులు టీటీ ఉద్యోగస్తులపై గాయపరిచింది. ఈ రోజు ఇన్ని సంఘటనలు జరుగుతున్న ఫారెస్ట్ అధికారులు అంటిముట్టడంతో యూనివర్సిటీ విద్యార్థులు మమ్మల్ని కాపాడంటూ వేడుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. రైట్ వెంకటరత్నం, థ్యాంక్ యూ.